నిశ్చయంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. విచారణ చేయి, దేవుణ్ణి అడుగు. ఏదైనా దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి అడగకుండా ముందుకి అడిగి, ప్రభా ఇది నేను చెయ్యాలా లేదా, ఇది నేను చెయ్యాలా లేదా, ఈ బిజినెస్ నేను చెయ్యాలా లేదా, ఇది నేను అడుగు ముందుకు వేస్తాను, చెయ్యాలా లేదా, నువ్వు నాకు సలహా ఈ ప్రభా, నువ్వు ఆలోచన చెప్పు ప్రభా, నువ్వు ఆలోచన చెప్పు, నువ్వు ఆలోచన చెప్తే నేను ముందుకెళ్తాను. దేవుడు ఖచ్చితంగా ఆలోచన చెప్తాడు. ఎవరినో ఒకటి పంపిస్తాడు. వాక్యం ద్వారానే మాట్లాడతాడు, పక్కనున్న వాళ్ళ ద్వారానే మాట్లాడతాడు. ఎవరి ద్వారానే నీతో మాట్లాడి నీకు ఒక చక్కటి ఆలోచన చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది విస్తరింపజేసే దానికోసం, అది విస్తరించడానికి కోసం దేవుడు నీ జీవితంలో ఒక అద్భుత కార్యం చేస్తాడు. ఆయన విచారించితే, విచారించాలి, ఖచ్చితంగా విచారించాలి. విచారించకపోతే నీ జీవితంలో చాలా నష్టాన్ని కొని తెచ్చుకుంటావు.